ఇంత పెద్ద చరిత్ర కమ్మవారికి ఉందా, ఇంత పెద్ద మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా అన్నది నేను తెలుసుకోగలిగానని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గోపెన్న గారు ఎమ్మెల్యే కానప్పటి నుంచి నా శ్రేయోభిలాషి. కానీ మీరు మామూలు కాదు. చాలా మంది అంటున్నారని కాదు, టు బి ఫ్రాంక్లీ ఆయన పక్కా ముస్లిమాన్. బట్ ఇది కులాలకు సంబంధించిన సబ్జెక్టు. కానీ నేను గర్వపడుతున్నా, కళాకారుడుగా నేను చెయ్యగలనని చెప్పి నాకు అప్పచెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ చరణం నాకు డౌట్ వచ్చింది. కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత, అది శతాబ్దాల శ్రమ జీవుల సుజల జీవ సరిత, జ్ఞానానికి పాదు చేసి ఆచరణతో అంటు కట్టి కళల సిరులు ప్రగతి విరులు పూచెను ప్రతి కొమ్మ, ఆ కొమ్మలకే అమ్మ కదరా మన కమ్మ, కదరా మన కమ్మ. ఇంతవరకు బాగుంది కదా. ఓ చోట డౌట్ వచ్చి అడిగారు, కమ్మ అనే మాట వింటే కొందరికో జడుపు, ద్వేషంతో ఎందుకనో మండుతోంది కడుపు, కమ్మంటే కష్టపడే సంఘం అని తెలుపు, ఎవరేమన్నా ముందుకు నడవడమే గెలుపు. అంటే కష్టానికి మీరు మార్కులు ఇస్తారు, బద్దకస్తులు తయారు చేయరు. దాని అర్థం అది మీ వాడైనా ఎవరి వాడైనా.